సత్యం అని ఇప్పుడు చెప్పండి. నామం అని చెప్పి ఏం చెప్పాడు దేవుడు? ఆయన స్వభావాన్ని చెప్పాడు. అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు నామం అంటే అర్థం ఏంటి? ఆయన స్వభావం. రైట్. ఇప్పుడు నా నామంలో నన్ను ఏది అడిగినా మీకు ఇస్తాను అన్నారు కదా యేసు ప్రభు వారు. నామం అంటే ఏమనుకున్నాం చెప్పండి? అంటే ఇప్పుడు యేసు ప్రభు స్వభావాన్ని మనం ధరించుకొని అప్పుడు ఆయన అడిగితే మనకు కావాల్సినన్ని ఇస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం ఏమి ధరించు అడుగుడు ఇవ్వడు అనగానే నోరు ఉంది కదని చెప్పి ఏది బట్టి అడిగామనుకోండి, అలా ఇవ్వడండి. దేవుడితో అడిగేటప్పుడు ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి. అర్థం కదా? మీరు కావాలంటే పేతురు కానీ అలాగే అపోస్తలుడైన పౌలు కానీ వాళ్ళు కొన్ని స్వస్థతలు చేసినప్పుడు యేసు అనే నామాన్ని వాడలా. తెలుసా మీరు? తబితా లే అన్నాడండి. అంతే తప్ప తబితా యేసు నామములో చెబుతున్నాను అనలా. తబితా లే అని అన్నాడు పేతురు. ఎందుకో తెలుసా అండి? ఆల్రెడీ పేతురు యేసు స్వభావాన్ని ధరించుకున్నాడు. యేసయ్య స్వభావాన్ని ధరించుకుంటే ఆ పేరు ఉచ్చరించవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ ఆ నామమునే మనం ధరించుకుని ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట